జగన్ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి మద్దతు ఎందుకు ఇచ్చాడు? భయపడిపోతున్నాడా, వణికిపోతున్నాడా? ఇంతకుముందు చంద్రబాబు గారు ఇచ్చినప్పుడు భయం లేదు, వణుకు లేదు. జగన్మోహన్ రెడ్డి అయినా భయం లేదు, వణుకు లేదు. ఉందంటే ఇద్దరికీ ఉన్నట్టే. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, రాష్ట్రంలో కొట్లాడాలా, కేంద్రంలో సహకరించాలా. ఇద్దరూ అక్కడేమి ఉప్పు నిప్పే. బట్ ఉప్పు నిప్పును రెండింటినీ మెయింటైన్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇద్దరికీ అనుకూలంగా పనిచేసి పెడుతుంది, ఇద్దరికీ వ్యతిరేకంగానూ పనిచేసి పెట్టింది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అట్లాంటిది ఏం లేదు. ఇక్కడ జగన్కి అది తెలుసు. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీలు ఇప్పుడు అక్కడ ఎందుకు జగన్ మద్దతు ఇస్తాడు కేంద్రంలో బీజేపీకి అంటే, అవతల ఉన్న వాళ్ళకి ఏమన్నా సీన్ ఉందా? ఇద్దరి మధ్యన ఒక 5 సీట్లో 6 సీట్లో తేడా వస్తుంటే, ఆ సీట్లు తనకున్నాయి కాబట్టి తను అవతల వైపుకి వెళ్తే ప్రతిపక్షం వైపుకి ఓ ప్రయోజనం. అంత సీన్ లేదు కదా. రెండవది, రాష్ట్ర స్థాయిలో అవతల ఉన్నటువంటి పక్షం ఏమన్నా బలమైందైతే వాళ్ళతో పొత్తు పెట్టుకుని రేపు పొద్దున వెళ్తే మనకు ప్రయోజనం ఉంటుందనుకుని వెళ్ళాలి. ఇతని యాటిట్యూడే ఒంటరి పోరాటం. రెండోది, కాంగ్రెస్ పార్టీ అంటే అసలు నచ్చదు. ఇంకొకటి, వాళ్ళకి అంత సీన్ కూడా లేదు. అట్లాంటప్పుడు ఎందుకు చేయగాల్చుకుంటాడు ప్రాక్టికల్గా అయితే. మూడవది ఏంటయ్యా అంటే, ఇక డిసెంబర్ దాకా ఈ జరిగే సంఘటనలన్నీ చూస్తూ ఉంటారు జనం. ఒకటి, వాలంటీర్ వ్యవస్థ ఏమైంది, రేపు 1వ తారీఖు నుంచి రేషన్ వెహికల్స్ వెళ్తాయా లేదా, అది కూడా డౌట్ఫుల్లే. అలాగే సచివాలయాల పని అంతా కూడా దీని మీదనే ఉంటుంది. ఇవన్నీ పాలనకు సంబంధించి ఒక కొత్త అనుభవాన్ని చూసిన ప్రజలు మళ్ళీ పాత రోజుల దగ్గరికి వెళ్తే అప్పుడు ప్రజలు చర్చ ప్రారంభమవుతుంది కదా. దానికి తోడు దెబ్బలు తిన్నవాళ్ళు, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు, గాయపడ్డవాళ్ళు, ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళు, ఇట్లాంటివన్నీ జనంలో చర్చ నడుస్తూ ఉంటుంది. అప్పుడు డిసెంబర్ తర్వాతన వెళ్తే అప్పుడు ఇదంతా చర్చకు వస్తుంది అన్నట్టు. బట్ అంతదాకా వేచి చూడటం అన్నటువంటి కాన్సెప్ట్ నచ్చదు జనాలకి, కార్యకర్తలకు కూడా. అయితే ఆ సందర్భంలో స్థానిక నాయకులు వాళ్ళకి అండగా ఉండటం అన్నటువంటిది ముఖ్యం. ఏం చేస్తారో చూద్దాం.